తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ఈరోజు సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి వీరికి నోటీసులు పంపిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు అందుకున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇవాళ ప్రత్యేకంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో భేటీ అయ్యారు. దానం నాగేందర్ నివాసంలో నిర్వహించిన ఈ భేటీలో కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గూడె మహిపాల్ రెడ్డి, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరకెపుడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఫిబ్రవరి 4న అసెంబ్లీ కార్యదర్శి ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల కారణంగా ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై కూడా వారు తర్ఫీదు చేస్తున్నట్లు తెలుస్తోంది. భేటీలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు అంతా వెంటనే ఢిల్లీకి వెళ్లి అక్కడ సమాలోచనలు చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి 2025 ఫిబ్రవరి 4న నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ సెక్రటరీ పార్టీ మార్పు వ్యవహారంపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలను మాత్రమే గెలుచుకొని తీవ్ర పరాజయం ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి మరికొందరు కూడా పార్టీ మారతారనే వార్తలు వచ్చినప్పటికీ అదేవిధంగా ఎవరూ కాంగ్రెస్ లో చేరలేదు. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ మేరకు బీఆర్ఎస్ పిటిషన్పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులతో కంగుతిన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరూ ఈ రోజు దానం నాగేందర్ ఇంట్లో సమావేశమయ్యారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారేలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.